చంద్రబాబు నాయుడు గారు అసలు ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఓటీలకు పని చేస్తామా? పని చేయడానికి మనకు ఓటు కావాలి కదా. కొన్ని ప్రాంతాలు ఓటు వేసినప్పుడు వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. డోంట్ డిపెండ్ ఆన్ పొలిటికల్ లీడర్స్. ఏ జెండా మోయకండి, జెండా కూలీలు అవ్వకండి. బికాస్ దే ఆర్ నాట్ లీడర్స్, దే ఆర్ జస్ట్ పార్టీ ఓనర్స్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత డైరెక్ట్ గా వైసీపీ కార్యకర్తలకి ఎలాంటి పనులు చేయకండి అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఎక్కడైతే వాళ్ళ పార్టీకి ఓట్స్ ఎక్కువగా పడ్డాయో ఆ ప్లేసెస్ నే ప్రయారిటీగా తీసుకొని అక్కడే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి ప్రెస్ లో మాట్లాడారు. ఒక లీడర్ కు ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే అందరినీ నిష్పక్షపాతంగా చూడడం. వన్స్ సీఎం అయిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ పని చేయాలి. ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ కి గవర్నెన్స్ అందించాలి. మీ పార్టీ పవర్ లోకి వచ్చింది, మేము ట్యాక్స్ కట్టడం, మేము వేరే పార్టీ అంటే కుదురుద్దా? ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్నారంటే ఇంకేం చెప్తాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే యూత్ అందరినీ సినిమాలకి వెళ్ళి చొక్కా చించుకొని అరవకపోతే సైలెన్సర్లు రేస్ చేయండి అని చెప్తారు. దిల్ రాజు గారిని స్టంట్ స్కూల్స్ పెట్టండి, మామూలు బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా జాబులు ఇవ్వడానికి చాలా టైం పడుతుందని. సార్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి డిగ్రీలు చేసింది చొక్కాలు చింపుకోవడానికి సార్. మా ఎనర్జీని అంతా చొక్కాలు చించడంలో ఇన్వెస్ట్ చేయాలా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే రౌడీ